న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 18 నుంచి 20 వచనం వరకు చదువుదాము. నేను చదువుతాను, మీరందరూ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఎవరు మాట్లాడకూడదు. బాబు ఒకసారి ఫోన్ చేసి సౌండ్ తగ్గించమని చెప్పు కొంచెం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 18 నుంచి, నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణను బయటకు తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడే నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా, ఆయన నీవు తిరిగి వచ్చు వరకు నేను ఇక్కడనే ఉండెదను. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను తుమ్మిడి పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము క్రిందికి దానిని తీసుకుని వచ్చి దగ్గర ఉంచగా, ఆ దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకుని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన మా దేవా, నీ ఉన్నతమైన నామమును బట్టి మీకు వేల కొలదిగా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మేమందరము నీ సన్నిధిలో ప్రభువా నీ వాక్కు కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. నిలుచున్న నన్ను మరుగుపరిచి పరిశుద్ధాత్ముడా నీ బిడ్డలతో మీరు మాట్లాడమని దేవా నన్ను పాత్రగా వాడుకోమని యేసయ్య పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనము కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనము దావీదు చేసిన ప్రార్థన అనుభవాన్ని మనము చదువుతూ ఉన్నాము, నేర్చుకుంటూ ఉన్నాం. ఆయన నన్ను నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊపిలో ఉండి ఆయన నన్ను పైకెత్తును, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. దేవునికి స్తోత్రం. బండ మీద కట్టబడిన అనుభవాన్ని గురించి పోయిన ఆదివారము మనం విన్నాము. ఇది రెండోదిగా ముందు ఆదివారము చేల్చబడిన బండను గుర్చిన సమాచారాన్ని విన్నాం. రెండోదిగా బలిపీఠముగా మారిన బండ. చెప్పండి. రెండోది బలిపీఠముగా మారిన బండ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథములో చూస్తే మిద్యానీయులు దేవుని మాట నుండి వారు తొలగిన కారణాన మిద్యానీయులకు ఇశ్రాయేలీయులను 7 సంవత్సరాలు బానిసత్వానికి అప్పగించారు. ఆ బానిసత్వము కాలములో మిద్యానీయులు తరచుగా ఇశ్రాయేలీయుల మీదకి వచ్చి వారి పంటను తీసుకుని పోతూ ఉండేవారు, వారి పశువులను తీసుకుని పోతే ఉండేవారు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో గిద్యోను గానుగుల చాటున గోధుమలను దొలగొట్టుకున్నప్పుడు గిద్యోనికి ఒక ప్రత్యక్షత కలిగింది. వచ్చి పరాక్రమ కలిగిన
బలార్జుడా అని పిలిచి గిద్యోనుతో మాట్లాడుతున్న అనుభవాలు ఈ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే గిద్యోను అంటాడు, నేను త్వరగా వెళ్ళి నేను ఒక అర్పణను సిద్ధపరిచి నేను నీ సన్నిధికి తెస్తాను, నీవు ఇక్కడే ఉండు అంటే అలాగే అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గిద్యోను అర్పణను తీసుకుని వచ్చి ఆ దేవుని ప్రత్యక్షత కలిగిన ఆ దూత ముందే కానీ ఆయన ముందే కానీ ఆ అర్పణను తేగా ఇప్పుడు అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఈ అర్పణ రాతి మీద పెట్టు, దాని మీద నీళ్లు పోయి. దేవునికి స్తోత్రం. ఈ వాక్య వచనాన్ని 4 భాగాలుగా నేను మీకు తెలియచేయాలని అనుకుంటున్నాను. మొదటిది అర్పణ, రెండోది రాతి బలిపీఠము, మూడే చెప్పండి నీళ్లు, 4 రాతి నుండి అగ్ని వెడలి వచ్చుట. చెప్పండి. 1 అర్పణ, 2 బలిపీఠము, 3 నీళ్లు, 4 ఆ బలిపీఠము నుండి అగ్ని వెడలి వచ్చుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యంలో మనము చూస్తే గిద్యోను అర్పణను తీసుకుని వచ్చి రాతి మీద పెట్టాడు. ఏమిటి అర్పణ అని ఆలోచన చేస్తే పాత నిబంధన గ్రంథములో చూస్తే వారు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు అర్పణను పట్టుకుని వచ్చారు. వారి పాప పరిహారార్థము, వారి చేసిన అతిక్రమాల నిమిత్తము వారు ఏం చేస్తారంటే అర్పణను పట్టుకుని వచ్చేవారు. దేవునికి స్తోత్రం. రాతి మీద పెట్టబడిన అర్పణ మనము చూస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుతున్నప్పుడు మరియు నీవు ఈ బండ మీద నా సంఘమును కట్టెదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభుల వారు కొత్త నిబంధన కాలములో తన శిష్యులతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, ఆ సంఘం మీదుట పాతాళ లోక ద్వారాలు నిలవబడవు. దేవునికి స్తోత్రం. సంఘము, కొత్త నిబంధన సంఘము ఎక్కడ కట్టబడింది అంటే బండ మీద కట్టబడింది, బండ మీద ఉంచబడినది. పాత నిబంధన కాలంలో మీరేమి చెప్పదు, కలా ఉంచండి, మీరు అసలు ఏమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకెవరు కదలొద్దు, మెదలొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథములో బండ మీద అర్పణ పెడితే, కొత్త నిబంధన కాలములో బండ మీద సంఘము పెట్టబడింది. అక్కడ అర్పణ, ఇక్కడ సంఘము బండ మీద ఉంది. అక్కడ అర్పణ బండ మీద ఉంది, ఇక్కడ సంఘము బండ మీద ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అర్పణ అనగా సంఘము. ఏడు చెప్పండి. అర్పణ అనగా సంఘము. నా వైపు జాగ్రత్తగా చూడండి. ఈరోజు నీవు ఎక్కడ ఉన్నావు అంటే యేసు క్రీస్తు ప్రభువు వారు బండ అయితే, ఆ బండ మీద దేవుడు నిన్ను నిలబెట్టి నీ అడుగులు స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ బండను గురించి మనము చూసినట్లయితే, ఈ బండ ఏంటంటే, ఈ బండ క్రీస్తు ప్రభుల వారు. ఈ బండ ఎవరని చెప్పాను ముందు వారము? యేసు క్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము మనము 32వ
వచనాలను మనము జాగ్రత్తగా పరిశీలన చూస్తే అక్కడ ఏలియా మనకు కనబడుతున్నాడు. ఏలియా ఆ రాళ్లను పట్టుకుని ఒక బలిపీఠము కట్టాడట. ఏం చేశాడు చెప్పండి, వచనం చదవండి 32. ఆ రాళ్ల చేత యెహోవా నామమున బలిపీఠమును కట్టించి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ గ్రంథములో మనం చూస్తే ఏలియా బలిపీఠము, రాళ్ల చేత కట్టబడిన బలిపీఠము, ఆ బలిపీఠమును కట్టించి దాని మీద కట్టెలు వేర్పించి దాని మీద బలి మాంసాన్ని ఉంచాడు. ఏముంచాడట? బలి మాంసాన్ని ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున అర్పణ పెట్టబడిన ప్రతిదీ కూడా బలిపీఠముతో సమానము, బలిపీఠముతో సమానము. ఈ రోజున నీవు క్రీస్తు ప్రభు అను బండ మీద, క్రీస్తు ప్రభు అను బలిపీఠం మీద ఉంచబడిన వాడువు. నువ్వు ఎక్కడ ఉంచబడ్డావట? క్రీస్తు ప్రభు అను బలిపీఠం మీద నువ్వు ఉంచబడ్డావు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనములో మనం చూస్తే మనకొక బలిపీఠము కలదు. ఏముందంట? మనకొక బలిపీఠము కలదు. ఆ బలిపీఠము పేరే యేసు క్రీస్తు ప్రభుల వారు. ఇప్పుడు ఒక వాక్యాన్ని చదవండి. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదాం. బలిపీఠము యొద్ద కనిపెట్టుకుని ఉండువారు, బలిపీఠముతో పాలువారు. దేవునికి స్తోత్రం. బలిపీఠము దగ్గర కనిపెట్టువారు, బలిపీఠముతో పాలు బాగువారు. ఆ పుట్నోట్లో 4 అని ఉంటుంది. ఆ కింద 4 ఏముందో చదవండి ఒకసారి. బలిపీఠం మీద అర్పింపబడిన, బలిపీఠముతో సమానము అనే మాటకు పుట్నోట్లో ఏముందో తెలుసా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలిపీఠము మీద అర్పింపబడిన అంటే నీవు నేను కూడా యేసు క్రీస్తు ప్రభులు వారి యొక్క బలిపీఠం మీద అర్పణగా అర్పింపబడిన వారము, అర్పణగా అర్పింపబడిన వారము. దేవునికి స్తోత్రం. మొదటిది అర్పణ, రెండోది బలిపీఠము, 3 మీరు పిల్లలతో సమానంగా మీరెందుకు మాట్లాడతారు? అసలు డిస్టర్బెన్స్ ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3 నీళ్ళు. ఏం చెప్పండి? అర్పణ అనగా నీవు, బలిపీఠం అనగా క్రీస్తు ప్రభులు వారు బలిపీఠము అను బండ మీద అర్పణను పడుతున్న నీవు, అర్పణను పడుతున్న సంఘము బలిపీఠం మీద పెట్టబడింది. ఇప్పుడు అంటాడు గిద్యోనుతో ఆ ప్రత్యక్షతలో ఆయన అంటాడు, ఆ బలిపీఠ ఆ బండ మీద అర్పణ పెట్టి, రాతి మీద అర్పణ పెట్టి దాని మీద నీళ్లు పోయము. అర్థమైందా? బలిపీఠం మీద అర్పణ ఉన్నప్పుడు అగ్ని ముట్టించాలే గాని, అగ్ని చేత అర్పణను కాల్చలే గాని నీళ్లు పోయడం ఏంటి? ఆలోచించరా? అర్పణను ఏం చేయాలి? అగ్ని చేత కాల్చాలి. అగ్ని చేత కాల్చవలసింది పోయి ఈయన అంటాడు ఆ బలిపీఠం మీద అర్పణ ఉంది, ఆ అర్పణ మీద నీళ్లు పోయి అని అన్నాడు. రాజుల గ్రంథంలో మనం చూస్తే ఏలియా కందకం ఒకటి తవ్వించి అందులో బలిపీఠం కట్టి, ఆ బలిపీఠం మీద కట్టెలు పేర్చి, ఆ బలిపీఠం మీద బలి మాంసాన్ని పోసి ఆ కందకమంతా కూడా నీళ్ల చేత నింపబడినట్లుగా వాక్యాలు తెలియజేయబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమిటండి వాక్యం?
ఏమిటి నీళ్లు పోయబడడం అంటే? దేవునికి స్తోత్రం. యేసు ప్రభులు వారు నిన్ను, నాశనకరమైన గుంటలో ఉన్న నిన్ను, జిగటగల దొంగ ఊపిలో ఉన్న నిన్ను తాను ఆయన పైకెత్తి తన చేతి బలముతో, తన హస్త బలముతో నిన్ను పైకెత్తి, దేవునికి స్తోత్రం, ఆయన నిన్ను పైకెత్తడానికి భూమికి ఆకాశము మధ్య వేలాడుతూ ఆయన నిన్ను పైకెత్తాడు. బండ మీద నీ పాదాలు స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం. అంటాడు, నీవు నా బండ మీద నీ పాదాలు స్థిరపరచుకుంటే సరిపోదు, నీవు నా బండ మీద అర్పణగా నిలబడితే సరిపోదు. నీవు అర్పణగా వచ్చావు, నా బండి మీద ఉంచబడ్డావు. అయితే నా బండి మీద అర్పణగా నువ్వు నిలబడితే సరిపోదు. మరి ఏం చేయాలండి? 3, నీళ్లు పోయబడాలి. ఏం చేయాలి చెప్పండి? నీళ్లు పోయబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నా వైపు జాగ్రత్తగా, ఇక్కడి నుంచి మీరు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. నీరు దేవుని వాక్యము, నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యము. నీరు దేవుని వాక్యము, నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యము. ఈ బండ మీద పెట్టబడిన ఈ అర్పణ మీద, క్రీస్తు ప్రభు అను బండ మీద ఉంచబడిన సంఘమే కావచ్చు, వ్యక్తే కావచ్చు, అర్పణే కావచ్చు, నీళ్ళు ఎందుకు పోయాలి అని అంటే వాక్యం ఈ రీతిగా మాట్లాడుతుంది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 50 వచనాలను మనము చదివితే, దేవునికి స్తోత్రం, సహోదరులారా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేవు. రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని ఏం చేయాలంట? స్వతంత్రించుకోలేదట. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న నీవు బండ మీద పెట్టబడ్డావు, బండ మీద స్థిరపరిచావు. అయితే వాక్యం చెప్తుంది, నీవు బండ మీద నిలబడినా, బండ మీద స్థిరపరిచిన నీలో ఉన్న శరీర రక్తములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యము ఏమి చేస్తుందో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని, దేవుని వాక్యము సజీవమై బలము గలదై, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కేళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బండ మీద అర్పణగా తేపడిన ఈ అర్పణ ఏంటో తెలుసా? మానవుని యొక్క శరీర రక్త మాంసాలు. ఈ శరీర రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. కాబట్టి దేవుని వాక్యము సజీవము గలదై, 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము గలై. ఖడ్గము వల్ల ఏం చేస్తుందట? ఏం చేస్తుంది తెలుసా? దూరి ప్రాణాత్మలను విడదీస్తుందట. ప్రాణాత్మలను విడదీస్తుందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషుడు ప్రాణము, శరీరము, ఆత్మ. ప్రాణము పోయినప్పుడు శరీరము భూమి మీద పాతి పెట్టబడుతుంది. ఆత్మ తాను ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళుతుంది. దేవుని వాక్యము మనుషులోనికి దూరి విభజించి ఏం చేస్తుంది తెలుసా? పని చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దూరి పని చేస్తుంది. కీళ్లను, మూలుగును విభజించమట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులు, ఆలోచనలు శోధిస్తా ఉంటుందట.
శోధిస్తా ఉంటుందట. దేవునికి స్తోత్రం. ఇంకా నీవు క్రీస్తు ప్రభు అను సంఘములో కట్టబడినా, నీవు బండ మీద నిలిచినా, నీలో వాక్యమని నీళ్లు నింపబడలేదు అని అంటే, నీళ్ళ చేత నువ్వు నింపబడలేదంటే, నీలో ఉన్న వాక్యము నీ మీద కీళ్లను, కండరాలను, ఎముకలను విభజించమట్టుకు దూరి దేవుని క్రియ ప్రాణాత్మ కీళ్లను విభజించలేదు. ప్రాణాన్ని శరీరాన్ని విడదీసి నీలోన్న ఆత్మను దేవునికి యోగ్యమైనట్లుగా వాక్యమును సిద్ధపరిచేదే ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము మనుషుడు క్షయత కలిగిన వాడు, మనుషుడు నాశనమైపోతున్నవాడు. ఈ శరీరం ఏంటట? నాశనమైపోయి మట్టిలో కలిసిపోతే మండి అయిపోతుంది. దీనికి వాక్యము దూరినప్పుడు, వాక్యము కీళ్ళు, ప్రాణము వెన్ని విభజించినప్పుడు, హృదయం ఒక తలంపులు, దాని ఆలోచనలు శోధించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఈ క్షయత అక్షయతను ధరించుకుంటుంది. ఈ క్షయత అక్షయతను ధరించుకుంటుంది. దీని పేరే పునరుద్ధానము అని చెప్పబడుతుంది. యేసు ప్రభుల వారు ఆయన వచ్చేటప్పుడు మృతులైన వారు కావచ్చు, సజీవంగా ఉన్న నీవు మార్పు, రెప్పపాటులో ఏం జరిగిందట? మార్పు. ఈ మార్పు పేరు అక్షయత. అక్షయత అంటే దాని అర్థం క్షీణత లేనిది, నశించిపోనిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వాక్యము మనిషి వాక్యము చేత నింపబడాలి. వాక్యమైన నీరు చేత నింపబడాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చదువుదాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుదాం. నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలుగొట్టు సుత్తి వంటిది కాదా? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు బండ మీద పెట్టబడిన అర్పణ నీవే కదా. ఈ అర్పణ కాల్చబడడానికి కావలసింది అంటాడు. నా మాట అగ్ని వంటిది కదా అంటే, బండ మీద అర్పణ పెట్టబడిన నిన్ను కాల్చేదేటో తెలుసా? దేవుని వాక్యమే. దేవుని వాక్యము చేత ప్రతి వ్యక్తి కాల్చబడాలి. ఏ వ్యక్తిలో దేవుని వాక్యము చేత కాల్చబడట్లేదు, ఆ వ్యక్తిలో అక్షయత రాదు. దేవునికి స్తోత్రం. సమయం లేదు, ఎంత చెప్పాలనుకున్నా సమయానుకాలుతంగా మనము కుదించి మాట్లాడదాం. దేవునికి స్తోత్రం. మొదటిది దేవుని వాక్యము అని అగ్ని. మొదటిది చెప్పండి, దేవుని వాక్యము అను అగ్ని. 2 అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 3-4 వచనాలను చదువుదాం. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభజింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కని పరిశుద్ధాత్మతో నిండిన వారే అయ్యిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా వైపు చూడండి. ఇప్పుడు నా వైపు చూడండి. ఇప్పుడు దేవుని వాక్యము అగ్ని. 2 పరిశుద్ధాత్ముడు అగ్ని నాలుకలుగా విభజింపబడి మేడగదిలో 120 మంది మీద వాలగా వారు పరిశుద్ధాత్మ పూర్ణులయ్యేది. దేవునికి స్తోత్రం. ఈ బండ మీద పెట్టబడిన ఈ అర్పణ మానవుడు అయితే, నీవైతే నిన్ను కాల్చేది 1 వాక్యమనే అగ్ని, 2 పరిశుద్ధాత్మనే
అగ్ని. అందుకే ఇర్మియా ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 9వ వచనం. ఆయన పేరు నేను ఎత్తనను, ఆయన నామమును బట్టి నేను ప్రకటింపనని నేను అనుకుంటున్నా, అది నా హృదయములలో అగ్ని వలె మండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పేరు నేను ఎత్తననినా, ఆయన నామాన్ని గురించి ప్రకటింపనందున ఆ వాక్యం అంట నా హృదయములో అగ్ని వలె మండుచున్నది. ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, దేవుని మాట నువ్వు వింటున్నప్పుడు, దేవుని మాట నీ హృదయాన్ని తాకుతున్నప్పుడు నీలో మంట పుడుతుందా? అగ్ని పుడుతుందా? బండల నుండి అగ్ని పుడుతుందా? అగ్ని పుడుతుందా? యేసు ప్రభువుల వారు సిలువలో మరణించిన తర్వాత ఎమ్మాయి గ్రామానికి 2 శిష్యులు వెళుతూ ఉన్నారు. ఎమ్మాయి గ్రామం యెరూషలేము ప్రాంతానికి ఆమడ దూరాన్ని ఉంది. అయితే వారు వెళుతూ నిన్నటి దినాన జరిగిన యేసు ప్రభు యొక్క సిలువను గురించి, వారు సిలువ మరణాన్ని గురించి మాట్లాడుకుంటూ వెళుతున్నారు. వీరిద్దరి మధ్యకి 3వ వ్యక్తి కలిసి వారితో పాటు మాట కలుపుతూ నడుస్తూ వెళ్ళారు. ఆ ఊరు వెళ్ళేసరికి పొద్దుపోయింది. వారు గృహాలు వచ్చాయి. అంటారు వారిద్దరు గృహంలోనికి, అయ్యా పొద్దుపోయింది కదా, మీరు రండి, తెల్లవారకు మళ్ళీ ప్రయాణించేద్దరు కానివ్వండి. ఆ 3వ వ్యక్తిని కూడా తమతో పాటు వారి గృహంలోనికి తీసుకుని వెళ్ళారు. అప్పుడు జరిగిన సందర్భం ఏమిటంటే, ఆయన చేతికి రొట్టె ఇచ్చినప్పుడు దానిని విరిసి ప్రార్థించేటప్పుడు జరిగిన సందర్భం ఏంటంటే, వారు నేత్రాలు తెరవబడి ఈయన ప్రభు సుమి. ఏమర్థమైందంట? ఆయన 3వ వ్యక్తి ఎవరట? యేసు ప్రభు అంటారు. వారు మార్గంలో ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండలేదా? ఈ రోజున దేవుని వాక్యము నువ్వు వింటున్నప్పుడు, ఆయన వాక్యము నీ హృదయాన్ని చేరుతున్నప్పుడు నీ హృదయాలు మండుతున్నాయా? నీ హృదయాలు కాల్చబడుతున్నాయా? 70 శిష్యులు అంటున్నారు, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మా హృదయాలు మండలేదా? నీ హృదయం మండుతుందా? నీ హృదయము మండుతుందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీళ్లు దేవుని వాక్యమును అగ్ని, నీళ్లు పరిశుద్ధాత్మను అగ్ని. 4వది విందాం. 21వ వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 26వ అధ్యాయము 21వ వచనం. అతడు ఎలాగూ చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి కొనతో ఆ మాంసమును ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి దేవునికి స్తోత్రం. నా వైపు జాగ్రత్తగా చూసి దేవుని వాక్యాన్ని విందాం. ఇప్పుడు బండి మీద అర్పణ, ఆ అర్పణ ఎవరో కాదు, నీవే. అర్పణ ఎవరు? నీవే. ఇప్పుడు అంటాడు, ఆ బండి మీద పెట్టబడిన అర్పణను కాల్చబడటానికి, ఆ అర్పణను కాల్చడానికి అగ్ని బండలో నుంచి వచ్చింది. అగ్ని ఎక్కడి నుంచి వచ్చిందంట? బండలో నుంచి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆది యందు వాక్యము, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడే మన మధ్య నిలిచెను. ఆ వాక్యము యేసు ప్రభుల వారే. బండలోంచి వాక్యం వచ్చినట్లుగా యేసు ప్రభు వారు నోటలో నుండి 4 సువార్తలు, ఆయన మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. దేవుని వాక్యము, ఈ వాక్యము అగ్నిగా మారి నిన్ను కాల్చాలి తల్లి. నేనేం చేయాలి తెలుసా? కాల్చాలి. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. రెండు మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుదాం. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి, చాలు, యెహోవా అగ్ని దిగి బలిపీఠం మీద ఉంచబడిన అర్పణను, ఆ మాంసమును కాల్చివేసెను. ఒక అగ్ని బండలో నుంచి వచ్చింది, ఒక అగ్ని పరలోకం నుండి పై నుంచి దిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బండలోంచి వచ్చిన అగ్ని వాక్యమైతే, పరలోకం నుండి పై నుండి దిగిన అగ్ని పేరు పరిశుద్ధాత్ముడు. ఎక్కడ చెప్పండి? పరిశుద్ధాత్ముడు. ఈ రోజున నీవు ఎక్కడ ఉంచబడ్డావంటే దేవుని వాక్యము అను కట్ల పైన పరిశుద్ధాత్మ అను అగ్ని లోపల, నీ కింద దేవుని అగ్ని ఉంది, వాక్యమనే అగ్ని ఉంది, నీ పైన పరిశుద్ధాత్మ అగ్ని ఉంది. రెండు అగ్నుల మధ్య కాల్చబడుతున్నావు. రెండు అగ్నుల మధ్య కాల్చబడుతున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లేవి కాండము 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే, అక్కడ దహన బలి రూపము, మనం దహన బలి ద్రవ్యాన్ని మనము చూస్తున్నాం. ఒకసారి ఆ వాక్యాన్ని చదవండి. 9వ వచనం, 6:9. లేవి 6:9. దహన బలి ద్రవ్యము ఉదయము వరకు రాత్రి అంతయు బలిపీఠం మీద దహించుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నా వైపు మీరు చాలా, ఈ చివరి మాట చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఇప్పుడు నువ్వెక్కడున్నావంటే క్రీస్తు బలిపీఠం మీద నీవు వాక్యమైన అగ్ని పైన, పరిశుద్ధాత్మను అగ్ని లోపల మధ్యలో నువ్వు ఉన్నావు అంటాడు. ఈ దహన బలి ద్రవ్యము రాత్రంతా కాల్చాలి, రాత్రంతా కాల్చాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాక్యమును కాల్చడానికి, పరిశుద్ధాత్ముడు నిన్ను కాల్చడానికి నీవు ఆయన బలిపీఠానికి అప్పగించుకుంటావా? ఆయన చేత నువ్వు కాల్చబడితే నీలో అపవిత్రత కాలిపోతుంది, నీలో భయాలు కాలిపోతాయి, నీలో అవిధేయత, భక్తిహీనత ఇవన్నీ కాలిపోయి పవిత్రపరచబడతావు. యోగ్యమైన పాత్రగా నీవు ఆయన మీద నిలబడటానికి అర్హత నీకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, ఈ బలిపీఠం మీద ఉంచబడిన ఈ అర్పణ రాత్రంతా కాలాలి, రాత్రంతా కాలాలి, రాత్రంతా కాలాలి. యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఆయన అంటాడు, మార్కు సువార్త 35వ అధ్యాయాన్ని మనం చూస్తే, ఒకసారి 13వ అధ్యాయం 35వ వచనాన్ని ఒకసారి చదవండి. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకినప్పుడు వచ్చును, మధ్యరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును. ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఈ ఇంటి యజమాని పేరు యేసు ప్రభుల వారు. ఆయన వచ్చేది రెండవ రాకడలో మధ్యాకాశంలోనికి ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చుతున్న ఆయన రాక కొరకు ఎదురు చూస్తున్న నీవు రాత్రంతా కూడా వాక్యమైన అగ్ని చేతను, పరిశుద్ధాత్మను అగ్ని చేతను రాత్రంతా కాల్చాలి, రాత్రంతా కాల్చాలి. దేవునికి స్తోత్రం. ఒక రాత్రికి 4 జాములు ఉంటాయి. ఏడు చెప్పండి, ఒక రాత్రికి ఎన్ని జాములట? 4 జాములు ఉంటాయి. మొదటి జాము సాయంకాలము 6 నుంచి 9 వరకు. అది ఆ జాము పేరు ఏం పేరు చెప్పండి? ప్రొద్దు కుంకు వేళ.
ఏంటి చెప్పండి? ఈ పొద్దు గుంకు వేళ ఎలా ఉంటుందంటే కొంచెము వెలుతురు కొంచెము చీకటితో కూడుకుని ఉంటుంది. కొంచెము వెలుతురు కొంచెము చీకటితో కూడుకుని ఉంటుంది. ఇది ఆదిమ సంఘ కాలాన్ని సూచిస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రొద్దుగుంకిన కాలములో కొంచెము మరి వెలుతురు చీకటి ఎలాగుందో ఆదిమ సంఘము విస్తరిస్తున్నాను, శ్రమలు కూడా ఉన్నాయి. ఏమన్నా చెప్పండి? శ్రమలు కూడా ఉన్నాయి. ఆదిమ సంఘం అంతా కూడా వారు అపోస్తులను పడుతున్న 12 మంది శిష్యులు వారు రంపాలతో కోయబడ్డారు, బల్లాలతో పొడవబడ్డారు, కత్తులతో ఏం చెప్పబడ్డారంట? నరకబడ్డారు. దేవునికి స్తోత్రం. ఇంత శ్రమలో ఉన్న సంఘము విస్తరించింది. ఇది మొదటి జామును సూచిస్తుంది. రెండవ జాము 9 నుంచి రాత్రి 12 గంటల వరకు, 9 నుంచి రాత్రి 12 గంటల వరకు ఇది మధ్యరాత్రి అని పిలువబడుతుంది. ఈ రెండవ జాములో పూర్తిగా చీకటి మాత్రమే ఉంటుంది. దేవునికి స్తోత్రం. చీకటి వాక్యం లేని స్థితిని సూచిస్తూ ఉంది. అది పోపుల కాలాన్ని సూచిస్తుంది. పోపుల కాలంలో జరుగుతున్న సందర్భాలు ఏమిటంటే ఆ దినాలలో పోపుల దగ్గర మాత్రమే వాక్యము బైబిల్ గ్రంథము ఉండేది. సంవత్సరానికి ఒకసారి దానిని తెరిచి ప్రజలందరి ఎదుట ఇదిగో ఇదే జీవ గ్రంథము అని ఇలా చేయబట్టి పోపు గారు చూపిస్తే ఆ బైబిల్ గ్రంథానికి నమస్కారము పెట్టి ప్రజలు తృప్తి పడేవారు. అందులో ఏముందో తెలియదు, అందులో ఏముందో లేదు. పోపు గారు నోట్లోంచి ఏదొస్తే అదే వాక్యం. 9 నుంచి రాత్రి 12 వరకు ఎలాగో చెమ్మ చీకటి ఉందో ఆ కాలంలో పూర్తిగా దేవుని వాక్యము లేక చీకటిని సూచిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. మొదటి జాములో ప్రభు రాకడ రాలేదు. వాక్యం లేని ఆ రెండవ జాములో ప్రభు రాకడ రాలేదు. మూడోది 12 నుంచి 3 గంటల వరకు దీనిని కోడుకోత జాము అని అంటారు. ఏం చెప్పండి? కోడుకోత జాము. పేతురు, ఇదిగో ముమ్మారు నువ్వు బొంకిన తర్వాత కోడు కోస్తదయ్యా అన్నట్లుగా చీకటిలో లేని స్థితిలో ఉన్న వాక్యము కరువు ఉన్న దినాలలో బైబిల్ గ్రంథాన్ని వెతికి తీసి ప్రజలకు పరిచయం చేసిన వ్యక్తి మార్టిన్ లూథర్ గారు. ఆయన వాక్యాన్ని బైబిల్ గ్రంథాన్ని బయటికి తెచ్చి ప్రజలకు అందించాడు. దేవునికి స్తోత్రం. ఈ మూడో జాము ఆ మార్టిన్ లూథర్ గారు కోడుకోత ఎలాగును కూర్చి ప్రజలను మేల్కొల్పుతుందో ప్రజలందరి దగ్గరికి దేవుని వాక్యమును కోడుకోత కోయించి ప్రజలను దేవుని కొరకు ఆయత్తపరిచిన సమయాలయ్యి. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో ప్రభు రాలేదు. ఇంకా 4వ జాము ఇది మన సమయము. ఇది చెప్పండి, మన కాలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలిపీఠ మీద ఉంచబడిన ఈ బలిద్రవ్యము ఏం చేయాలో తెలుసా? రాత్రంతా కాల్చాలి. ప్రియతల్లి, ఒక్క మాట నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ బలి పశువు ఎంపిక చేస్తున్న సమయంలో ఈ బలి పశువును పరీక్ష చేస్తారు. ఈ బలి పశువులో కుంటుతనము కానీ, గుడ్డుతనము కానీ, నడ్డితనము కానీ, మచ్చ కానీ ఏది ఉండకుండా ఈ పరీక్షలో నెగ్గాలి. నీవు నేను కూడా అయ్యా, నేను క్రీస్తు బలిపీఠ మీద పెట్టబడి వాక్యము పరిశుద్ధాత్మ చేత నేను రాత్రి కాల్చబడుతున్నానే అని అనుకుంటున్నావు కదా. ఈ వైపు నాకు చూడండి. గుడ్డితనము అంటే ఎవరు దేవుని వాక్యమును చదువుతలేదో వారు ఎవరో తెలుసా? గుడ్డివారు అయిన వారు దేవుని కొరకు
ఆయన బలిపీఠం మీద అర్పించబడటానికి యోగ్యత నీకు లేదు. వాక్యము చదవని వారిలో గుడ్డితనము, ఈ గుడ్డితనము కలిగిన వారు ప్రభువుకు అవసరము లేదు. రెండోది చేతులు లేకపోవడం. దీనిని ఏమంటారంటే అవిటితనము. ఏం చెప్పండి? అవిటితనము. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ఆయన పాటలు పాడుతున్నప్పుడు 2 చేతులు ఎత్తి తప్పట్లు కొడుచు 2 చేతులు ఎత్తి ఆయన నామాన్ని స్తుతించలేకపోతే నువ్వెవరో తెలుసా? అవిటివాడువు. అవిటివాడిని దేవుడు బలిపీఠం మీద ఉంచుకొనడు. నీలో అవిటితనం ఉందా? గుడ్డితనం ఉందా? రెండోది, దేవునికి స్తోత్రం, కుంటితనము కలిగిన ఏ పశువును బలికి అది ఒప్పుకోరు, అది అనార్హత కలిగినది. దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి రావటానికి నీ అడుగులు తలపడుతున్నాయా? దేవుని మందిరానికి రావటానికి నీ అడుగులు ఏం చేస్తున్నా? లాగి పెడుతున్నాయా? నువ్వెవరో తెలుసా? కుంటోడు దేవుని బలిపీఠం మీద అర్పించబడటానికి యోగ్యమైన వాడు కాదు. రోజున దేవుని వాక్యాన్ని చదవకుండా, ఆయన సన్నిధిలో 2 చేతులు ఎత్తి ఆయనను స్తుతించకుండా ఆయన మందిరానికి వెళ్ళటానికి నువ్వు త్వరపడిన స్థితిలో ఉంటే నీవు పనికొచ్చేవాడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్తాను. నువ్వెక్కడ ఉంచబడ్డావంటే క్రీస్తు వాక్యము కింద నీ కింద వాక్యం ఉంది, నీ పైన పరిశుద్ధాత్మ అగ్ని ఉంది. నువ్వు కాల్చబడుతున్నవాడువు. ఈ బలిపీఠం మీద ఉంచబడిన ఈ పశువు రాత్రంతా కాల్చినప్పుడు అదేం చేస్తారు తెలుసా? ఆ బూడిదను జల్లుల్లో వేసి జల్లించి ఆ బూడిదను కొత్త కుండలో వేస్తారు. ఈ జల్లించినప్పుడు కాలని ఏవైతే ఉందో, ఆ జల్లులో మిగిలిపోయినది ఏదైతే ఉందో దానిని ఆకోరు లోయలో వేస్తారు. నువ్వు రాత్రంతా కాల్చబడకుండా, నువ్వు కాలకుండా మిగిలిపోతే, సరిగా కాలని మాంసమైనా ఏదైనా సరిగా కాలని మాంసం ఏమవుతుంది చెప్పండి? మాకు తెలియదా? కంపు కొడుతుంది. నువ్వు పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడట్లేదా? వాక్యము చేత కాల్చబడట్లేదా? ప్రభువు నిన్ను చూసేటప్పుడు ఎలా ఉందో తెలుసా? కంపు కొడుతున్నట్లుగా కనబడుతున్నావు తల్లి. వాక్యము నీలో పనిచేయక, పరిశుద్ధాత్ముడు నీ ఎదుట ఉన్న నీలో రాలేక, ఆయన నీవే నీ హృదయ మార్పు కొరకు ఎదురు చూస్తున్న దేవుడు ఆయన. హృదయ మార్పు కొరకు చూస్తున్న దేవుడు ఆయన. అందుకే ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతు వ్రతాన్ని, నీ ఎదుట వాక్యమిడి యేసయ్య నిలబడి, నీ ఎదుట పరిశుద్ధాత్ముడు నిలబడి నిన్ను కాల్చాలని, నిన్ను కాల్చాలని, నీ అర్పణ దేవుడు అంగీకరించాలని అగ్ని సిద్ధంగా ఉంది. పరిశుద్ధాత్ముడు సిద్ధంగా ఉన్నాడు. అయ్యా, ఇప్పుడే నా నేను క్రీస్తు బలిపీఠం మీద ఉంటానయ్యా, నన్ను కాల్చు ప్రభువాన్ని 2 ఆయన సన్నిధిలో మోకరించి మాట్లాడదామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బండ మీద కట్టబడిన అనుభవాలలో ఈరోజు బండ మీద అర్పింపబడిన అర్పణ ఎవరో కాదు, నీవే కాల్చబడకపోతే, నీవు సగము కాలి మిగిలిపోతే ఆకోరు లోయలో వేయబడతావు. అది నరకానికి చూచినా, నువ్వు పూర్తిగా కాలబడితే
నువ్వు కొత్త కుండలో జల్లించిన బూడిద కొత్త కుండలో వేసి పాలెము వెలుపల ఉన్న ఆ పరిశుద్ధ స్థలములో పెట్టినట్లుగా పాలెము వెలుపల ఉన్న ఆ పరలోక రాజ్యములో ఆ దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళడానికి సిద్ధముగా ఆయన రాబోతున్నాడు. వాక్యాన్ని గమనించి మనమందరము ఆయన చేతికి అప్పగించుకుందామా? చిన్ని ప్రార్థన చేస్తాను. అలాగే ప్రభా నన్ను కాల్చు ప్రభా. నోటుతో మాట్లాడొద్దు, ఇది హృదయముతో మాట్లాడే సమయం. ఇది నోటుతో మాట్లాడే సమయం కాదు, ఇది హృదయముతో మాట్లాడే సమయం. యేసయ్యా, నీ బిడ్డలు కాల్చబడటానికి బలిపీఠం మీద ఉంచబడ్డారయ్యా. కాల్చబడటానికి బలిపీఠం మీద ఉంచబడ్డారయ్యా. మన్ను నుండి అగ్ని వెడలి, రాతి నుండి అగ్ని వెడలి ఆ మాంసాన్ని కాల్చినట్లుగా ఏలియా ప్రార్థన చేస్తుండగా అగ్ని దిగి ఆ మాంసాన్ని కాల్చినట్లుగా నీ బిడ్డలను కాల్చండి. Lauri nåd och regn. Och det var under torg bredvid. Esura paura ararama. Endo uri parillele. Yesu నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మళ్ళా ఆరాధన చేసుకుందాం. ప్రభు బల తీసుకునేవారు మీరు ముందుకు వచ్చేయండి.